బ్రేకింగ్ న్యూస్, ఇరాన్కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పిచ్చిగా ప్రవర్తించే ఇరాన్ నేతలకు ఏం జరుగుతుందో త్వరలో చూస్తారు అంటూ హెచ్చరించారు. తమ సైనికులు చేసిన దాడిలో ఇరాన్ నౌకాదళం ఆనవాళ్లు లేకుండా పోయింది అన్నారు. ఇకపై ఇరాన్ వైమానిక దళం కూడా ఉండదు అంటున్నారు ట్రంప్. 47 సంవత్సరాలుగా ఇరాన్ అమాయకులను బలి చేసిందని, అమెరికా 47వ అధ్యక్షుడిగా తాను వారిని అంతం చేస్తాను అంటూ వ్యాఖ్యానించాడు ట్రంప్. చరిత్రలో ఏ దేశము దెబ్బ తిననంత తీవ్రంగా ఇరాన్ను దెబ్బ తీసాము అని ట్రంప్ అంటున్నాడు. ఇంకా యుద్ధం పూర్తి కాలేదు అని, కొన్నేళ్లుగా ఇరాన్ ప్రపంచానికి కలిగిస్తున్న నష్టానికి ఇప్పుడు మూల్యం చెల్లించుకోబోతోందని కామెంట్ చేశాడు ట్రంప్. ఇరాన్ నుంచి వచ్చే ఎలాంటి దాడికి తాను భయపడను అని ట్రంప్ అంటున్నాడు. ఖమేనీ ఆరోగ్యంపై కూడా ట్రంప్ తొలిసారిగా స్పందించారు. తనకు తెలిసి ఆయన గాయపడ్డాడు అని, ఏదో ఒక రూపంలో బతికే ఉన్నాడు అని అనుకుంటున్నాను అని ట్రంప్ వ్యాఖ్యానించాడు. యుద్ధానికి సంబంధించిన దృశ్యాలు మీరు చూస్తూ ఉన్నారు. సముద్రంలో ఉన్న నౌకల పైన, నేవీ దళాలపైన చేస్తున్న దాడులు కూడా మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. దక్షిణాసియాలో దాడులు ఏ విధంగా కొనసాగుతున్నాయి ఇరాన్ చుట్టుపక్కల ప్రాంతాల్లో, అలాగే అమెరికా ఏర్పాటు చేసుకున్న పోర్ట్ బేస్లను కానివ్వండి, ఇటు ఎయిర్ బేస్లను కానివ్వండి, వాటిపై కూడా ఇరాన్ ఏ విధంగా దాడులు చేస్తుందో మనం చూడొచ్చు. ఇప్పటికే హర్ముజ్ జలసంధిలో కొన్ని షిప్పులపై కూడా ఇరాన్ దాడులకు తెగబడుతుంది. మా దేశంపై యుద్ధాన్ని సమర్థించిన వారి షిప్లను దాడి చేస్తామని, అలాగే గస్తీ బోట్లపై కూడా దాడి చేస్తూ ఉంది ఇరాన్. దాడికి సంబంధించిన దృశ్యాలను మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. అమెరికాకు చెందిన ఒక షిప్ను, వార్ షిప్ను మేము ధ్వంసం చేస్తామని ఇరాన్ ప్రకటించింది. కానీ దాన్ని ట్రంప్ మాత్రం ఖండించారు. అటువంటివి ఏమైనా చూడండి ఒకసారి, ఆ దాడి దృశ్యాలు చూడండి ఒకసారి. కొన్ని పోర్ట్లు, ఇప్పుడు ఇరాన్ చెబుతున్నది కూడా అదే, మేము గల్ఫ్ దేశాలపై దాడులు చేయడం లేదు, కానీ గల్ఫ్ దేశాల్లో ఉన్న ఇరాన్ పోర్ట్ బేస్లను కానీ, ఎయిర్ బేస్లను కానీ మేము వాటిని ధ్వంసం చేస్తాము అని ఇరాన్ చెబుతూ ఉంది. వాటిని లక్ష్యంగా చేసుకొని ఇరాన్ గల్ఫ్ దేశాలపై దాడులకు ముందుకు వెళుతూ ఉంది. దీన్ని గల్ఫ్ దేశాలు ఖండిస్తూ ఉన్నాయి. ఒక గస్తీ బోట్పై దాడి చేస్తున్నటువంటి దృశ్యాలు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు.